కాపులంటే ఏంటో సమాజానికి పరిచయం చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని కాపు జేఏసీ నేత తోట రామకృష్ణ కొనియాడారు. కాపు సామాజిక వర్గం హక్కులు ఆత్మగౌరవం కోసం ముద్రగడ తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. కాపు సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో, కాపుల సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తీసుకురావడంలో ముద్రగడ పాత్ర మరవలేనిదన్నారు. ముద్రగడ ఒక వ్యక్తి కాదని, కాపు ఉద్యమానికి ఒక గుర్తింపు, పోరాట స్ఫూర్తి అని ఆయన వ్యాఖ్యానించారు. ముద్రగడ చూపించిన ఉద్యమ బాటలో కాపు సమాజం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తోట రామకృష్ణ స్పష్టం చేశారు. పుట్టినవాడు గిట్టకి తప్పదు. ఇప్పుడే ఇందాక చాలా మంది మాట్లాడమని చెప్పారు. కానీ ఆయనలో ఒక మాత్ర కార్యక్రమం ఏంటంటే ఒక పట్టుదల. ఇందాక మన మాట్లాడడం చెప్తున్నారు ఏమంటుందండి దీంట్లో కంటే ఆయనే దానికి పడడం సాధ్యం తప్ప మాట వాళ్ళకి పడడంలో సాధ్యం కాదు. ఏదైనా మాట చెప్తే ఆ మాట నిలబడి కట్టుబడి అది చేయడం అనేది ఆయనకి సాధ్యం కానీ మాకు సాధ్యం కాదు. మేము ఒక రాజకీయాల్లోనూ స్వాతంత్రంలోనూ నిండిపోయి ఉన్న శరీరాలు మారి ఆయనకి స్వార్థం లేదు. ఆయన కార్యక్రమం చేస్తాడు. ఆయన వెనకాల మేము అందరం పోరాడతాం, మేము అందరం ఉంటాం, పర్వాలేదు అని చెప్పింది ఆ రోజు చెప్పాను. ఆ రోజు ఈ రోజు కూడా ఏమాట. ఎందుకంటే ఏదైనా ఒక నాయకుడు ఒక అంశం గురించి తీసుకున్నప్పుడు, ఆ కార్యక్రమం తీసుకున్నప్పుడు చాలామంది పరిపరి విధాలుగా వచ్చి వారి అభిప్రాయాలు చెప్తుంటారు. వినడం తప్పు కాదు, కానీ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం నిర్దిష్టంగా అమలు జరిపే నాయకత్వం, అమలు జరిపే అలవాటు, ఆలోచనలో ఉండడం అనేది ఆ నాయకుడు సహజ గుణపతి. అది ఉంది. నేను పుట్టినవాడు గట్టిగా తప్పదు. ఇప్పుడే ఇందాక ఈ కాపు యువత గురించి విద్యా ఉద్యోగాల్లో అవకాశం రావాలి. బీసీకి బీసీ రిజర్వేషన్ ఉంది, ఎస్సీలో ఎస్సీ రిజర్వేషన్ ఉంది. ఈ కాపుల్లో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని పొలిటికల్ రిజర్వేషన్ అవ్వలేదు. ఆయన యువత కోసమే ఆయన మాట్లాడింది. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉద్యమం 94లో మొదలుపెట్టిన తర్వాత అంతకుముందు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన 94లో ఆయన ఉద్యమం ప్రజాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ కిల్లంపూడిలో ఎప్పుడు ఎమ్మెల్యే అవ్వలేదు ఆయన. ఈ విషయాన్ని ఎవరైతే సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని ఆయన ట్రోల్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలనేటువంటిదే నా అభిప్రాయం. ఎందుకంటే ఇంట్లో కూర్చుని మన దగ్గర సెల్ ఫోన్ పెట్టుకుని ప్రపంచం అంతా దీని చుట్టూ తిరుగుతుంది కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు మనం పోస్టింగ్లు పెట్టడం అనేటువంటిది చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఆయన ఎవరి కోసం ఉద్యమం చేశాడు అనేటువంటి చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోసమే ఆయన ఉద్యమం చేశాడు. ఈ యువత కోసం ఉద్యమం చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అవ్వలేదు. ఈ కాపు